మతం మారితే అట్రాసిటీ కేసు వర్తించదని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై బాపట్ల జిల్లా కొత్తపాలెంకు చెందిన అక్కల రామిరెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఏళ్లుగా అక్రమ కేసుపై పోరాడుతున్నామని, అంతిమంగా న్యాయ పోరాటంలో ధర్మమే గెలిచిందని ఆనందం వ్యక్తం చేశారు. రావటం మనకి మన హిందువులకి వజ్రాయుధం అండి. చాలా సంతోషంగా ఉంది. ఈ విషయం 2021 సంవత్సరంలో జనవరి 20వ తారీఖు అండి. పిట్లవానిపల్లి నివాసి చింతాడ ఆనంద్, అనిల్ పాస్టర్ వీళ్ళిద్దరు కలిసి అనారోగ్యంగా ఉన్న వాళ్ళని, వితంతువుల్ని ఇద్దరు ముగ్గురిని ఎంచుకుని వాళ్ళని టార్గెట్ గా చేసి బలవంత మత మార్పిళ్లు. మా స్థలం ఎకరం 14 సెంట్లు అండి. దాంట్లో చర్చి కట్టాలని చెప్పి అక్రమంగా ప్లాన్ చేశారు. మా గ్రామస్తులు మేమందరం కలిసి అడ్డుకుంటే 2021 సంవత్సరం జనవరి 26న మాపై అక్రమంగా SC/ST అట్రాసిటీ కేసు పెట్టారు. మేము వాళ్ళకంటే ముందులే కలెక్టర్ గారికి, తహసీల్దార్ గారికి, సందోల్ PS లో కూడా రిపోర్ట్ ఇచ్చాము. అయితే మా రిపోర్ట్ తీసుకోలేదు. అప్పటి SI గారు వాళ్ళ క్రైమ్ నెంబర్ 8 పెట్టారు 2021. మాదేం క్రైమ్ నెంబర్ 9 గా కేసు బుక్ చేశారు. అయితే ఈ కేసు ఫైల్ అవ్వగానే, అట్రాసిటీ కేసు ఫైల్ అవ్వగానే మేము గౌరవ హైకోర్టుకి వెళ్ళి నాట్ టు అరెస్ట్ అడిగాము. కోర్టు వారు డైరెక్షన్ ఇచ్చారు. 41 నోటీస్ తీసుకున్నాం. తర్వాత ఛార్జ్ షీట్ ఫైల్ చేశారు. మళ్ళీ చింతాడ ఆనంద్ మా ఎకరం 14 సెంట్లలో చర్చి కన్స్ట్రక్షన్ చేయాలని SI కమిషనర్ దగ్గరికి వెళ్ళి అర్జీ పెట్టుకున్నాడు. అప్పటి SI కమిషనర్ విక్టర్ ప్రసాద్ గారు DSP గారికి డైరెక్షన్ ఇచ్చారు. చింతాడ ఆనంద్ 14 సెంట్లో చర్చి కన్స్ట్రక్షన్ జరుగుతుంటే రామిరెడ్డి అదర్స్ అడ్డుపడుతున్నారు. మళ్ళీ రామిరెడ్డి మీద SC/ST అట్రాసిటీ కేసు బుక్ చేయండి అని చెప్పి డైరెక్షన్ ఇచ్చారు. మేము గత్యంతరం లేక నేను మా నాన్నగారితో బాపట్ల కోర్టులో ఇంజక్షన్ దావా వేసాం, సివిల్ సూట్ వేసాం. మేము 5 సంవత్సరాల నుంచి ఎన్నో ఇబ్బందులు పడ్డాము. కోర్టు చుట్టూ తిరిగాము. ట్రయల్ బిగిన అయింది లోయర్ కోర్టులు గుంటూరులో. ప్రతిరోజు వాయిదాకి వెళ్ళాలి. ఏప్రిల్ 28ని జడ్జిమెంట్ వచ్చింది గౌరవ హైకోర్టులో. ఆ కేసును కొట్టేశారు. ఆ కేసును సవాల్ చేస్తూ చింతాడ ఆనంద్ సుప్రీంకోర్టుకి వెళ్ళాడు. స్పెషల్ పిటిషన్ వేశారు. గౌరవ హైకోర్టు ఇచ్చిన తీర్పుని సమర్థిస్తూ జడ్జిమెంట్ వచ్చింది. ఈ విజయం మన హిందువులందరికీ సంతోషకరంగా అయింది. ఎవరైతే నిజమైన SI హిందువులు ఉంటారో వాళ్ళకి బెనిఫిట్స్ పొందొచ్చు.